అందరికీ నమస్కారం. ఈ రోజున గుంటూరులో ఇద్దరు యువకులు చేసిన ప్రయోగం మనం అనకూడదు, కానీ నేనైతే పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు బాసటగా ఈ రోజున మనం చూసుకున్నట్టయితే ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్ పుట్టగొడుగుల్లా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి, వైద్యం అనేది వాళ్ళు ఇంటి వద్దకే తీసుకురావాలని ఇద్దరు యువకులు చేసిన ఆలోచన డాక్టర్ ప్రదీప్ గారు అయితేనేమి, డాక్టర్ సాయి తేజ గారు అయితేనేమి. మనకి ఇక్కడ గుంటూరులో మనకి ఏదైతే దాబా ఉందో చిల్లీస్ దాబా గోరంట్ల దగ్గర చిల్లీస్ దాబా దగ్గర స్వస్థ హాస్పిటల్ శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ స్వస్థ హాస్పిటల్ యొక్క ఉద్దేశం ఏంది అంటే, ఇక స్వస్థ హాస్పిటల్ డిఫరెంట్. మిగిలిన మనం చాలా హాస్పిటల్స్ చూసాం, కానీ ఈ హాస్పిటల్స్ చూసాం డిఫరెంట్. ఎందుకన్నానంటే, చాలా కార్పొరేట్ హాస్పిటల్ మనం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి, మనం చూపించుకోవాలి, కానీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ సలహా అనేది మనం అక్కడికి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ హాస్పిటల్లో కన్సల్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. ముందస్తుగా మనకు కాల్ చేసి ఏ డాక్టర్ ఎప్పుడు అవైలబుల్ ఉంటారు, దీనికి ఈ ట్రీట్మెంట్ ఉందా లేదనేది కన్సల్టేషన్ నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ ద్వారా మనం అక్కడ హాస్పిటల్కి మనం వెళ్ళి చూపించుకోవచ్చు. ముఖ్యంగా మనకి ఇక్కడ హాస్పిటల్ మనకి ఏమున్నాయి అంటే జుంబా. యాక్చువల్గా మనం ఇక్కడ చూసుకుంటే నాకు తెలిసి మనకి గుంటూరు పరిసర ప్రాంతాల్లో అంత జుంబా మీద అంత ఎక్స్పీరియన్స్ గల డాక్టర్లు నాకైతే ఎక్కడ కనిపిస్తుంది. కానీ ప్రజలకు ఇక్కడ జుంబాతో పాటు ఫిజియోథెరపీ కానీ, డెంటల్ కానీ, యోగా కానీ చాలా ఎక్సలెంట్, చాలా న్యాచురల్ కానీ చాలా విధమైన ట్రీట్మెంట్ ఇక్కడ పెట్టున్నారు. అందరు డాక్టర్లు అందరూ ఏదో పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు లేకపోతే కోటీసుల్లో కాదు, అంత మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీ నుంచి కష్టం అంటే ఏమిటో తెలిసి డాక్టర్స్ ఈ రోజున ఎంతో ప్రయాసపడి హాస్పిటల్ ఏర్పాటు జరిగింది. అసలు ఈ హాస్పిటల్లో ఏమేమి ఉంటాయి, ఏంది, ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంది అనే అంశాల గురించి ఈ హాస్పిటల్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ప్రదీప్ గారు ఉన్నారు, మనతో డాక్టర్ సాయి తేజ గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. నమస్తే అండి, నేను డాక్టర్ సాయి తేజ, స్వస్థ వన్ ఆఫ్ ద పార్ట్నర్ని. అసలు స్వస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ముందుగా ఇది మనం కంపెనీ ఒక హాస్పిటల్ లాగా కాకుండా కంపెనీగా స్టార్ట్ చేసాం. మనము కంపెనీ అంటే ఏంటంటే ఇప్పుడు మన ఫ్రాంచైజ్ టైప్ అనమాట. ఇప్పుడు ఎలాగైతే మనకి కార్పొరేట్ హాస్పిటల్ ఎలా ఫ్రాంచైజ్ లాగా ఉన్నాయో అలాగే ఇది కూడా వన్ ఆఫ్ ద కంపెనీ లాగా స్టార్ట్ చేసాం. మెయిన్ ఒక ఉద్దేశం ఏంటంటే, ఇది పేద మధ్య తరగతి వాళ్ళకి కూడా మనం తక్కువ ఖర్చు ఎలా వైద్యం అందించగలం అనే థాట్ తోటి మొదలైంది మా ఆలోచన. అది మనం ఒక చోట ఎందుకు స్టార్ట్ చేయాలి, స్టేట్ మొత్తం ఎందుకు చేయకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో మేము మెయిన్ హెడ్ ఆఫీస్ గా మనం గుంటూరుని ఎంచుకున్నాము. ఇప్పుడు గుంటూరుతో స్టార్ట్ చేసాము. నెక్స్ట్ విజయవాడ, అలా ప్రతి సిటీకి కానీ, టౌన్కి కానీ, ఈవెన్ విలేజెస్ కూడా మా బ్రాంచ్ స్ప్రెడ్ అవుతుంది అనే ఆలోచనతో స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఇందా మీరు ప్రెస్ మీట్ లో చెప్పడం నేను అంటే కన్సల్టెన్సీ పార్ట్ ఒక సక్సెస్ వినూత్నంగా పెట్టారు. కన్సల్టెన్సీ కాల్ చేసే వాళ్ళు ఎవరు, అందరూ కన్సల్టెన్సీ ఏ డాక్టర్ అవైలబుల్ లో ఉంటారు అనేది డ్రాపింగ్ అనేది పెట్టారు. ఆ ఆలోచన రావడం నిజంగా, ఎందుకంటే చాలా మంది వృద్ధులు ఉంటారు, లేకపోతే కొంచెం టౌన్ లో వికలాంగులు ఉంటారు, ప్యూర్ పీపుల్ కూడా ఉంటారు సహజంగా. ఎందుకంటే ఏదైనా టైంలో కొంచెం ఎమర్జెన్సీ, మీరు 24 hours అండి, 24 hours మనకి సర్వీస్ అనేది 24 hours ఉంటుంది. అంటే ఏదంటే మన పికప్ డ్రాపింగ్ అనేది 24 hours ఉంటుంది. డాక్టర్స్ అవైలబిలిటీ అనేది మనకి డిపెండింగ్ ఆన్ వాళ్ళ కండిషన్స్ బట్టి డాక్టర్స్ ఎమర్జెన్సీ అయినా డాక్టర్స్ అవైలబిలిటీలో ఉంటారు మనకి. ఏదైనా ఎమర్జెన్సీ